యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం దేశంలోనే మొదటిసారిగా ఏఐ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. నైపుణ్యం పేరిట తీసుకొస్తున్న ఈ పోర్టల్ ద్వారా యువతలో సామర్థ్యాల అంచనా, లోపాలు తెలుసుకునే అవకాశం ఏర్పడనుంది. కంపెనీల ఖాళీలు, నిరుద్యోగుల సమాచారాన్ని అనుసంధానం చేసే వీలు కలగనుంది. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో ఏఐ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు దేశంలోని తొలిసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అభ్యర్థుల సామర్థ్యాల్ని అంచనా వేసేందుకు కృత్రిమ మేధతో ఇంటర్వ్యూను ప్రవేశపెడుతోంది. ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యూమేను సైతం తయారు చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని రకాల డేటాను ఈ పోర్టల్తో లింక్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్, ఆధార్, డిజి లాకర్, ఈపీఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాల్ని అనుసంధానం చేస్తున్నారు. వీటి ద్వారా ఎవరైనా ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ఆ వివరాలు తెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న వివిధ విభాగాల డేటాను అనుసంధానిస్తారు. ఆర్థిక శాఖ వద్దనున్న ఉద్యోగుల డేటాను కూడా దీనికి లింక్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనా సంస్థలు, నౌకరీ, విజన్ ఇండియా వంటి సంస్థలు, యూనిసెఫ్, ఇన్ఫోసిస్ వంటి అభ్యసన ప్లాట్ఫామ్లు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. వాటి వద్ద ఉండే ఖాళీల వివరాలు ఈ పోర్టల్లో కనిపిస్తాయి. నైపుణ్యం పోర్టల్లో ఏఐ ఇంటర్వ్యూ ఉంటుంది. మొదట అభ్యర్థులు పేరు, ఉద్యోగం, అనుభవం వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్, ప్రాక్టికల్ తదితర ప్రశ్నలు ఉంటాయి. వాటిని నింపగానే అభ్యర్థి సామర్థ్యాన్ని మదింపు వేసి వెల్లడిస్తుంది. ఆ ఉద్యోగానికి సంబంధించి లేదా ఆ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు నింపగానే ఆ అభ్యర్థి ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ లోపముందో, ఏం నేర్చుకోవాలో ఏఐ వెల్లడిస్తుంది. ఏఐ వర్చువల్ సహాయం ఆప్షన్లో ఆస్క్ విద్యపై క్లిక్ చేయగానే అందుబాటులో ఉన్న కోర్సులు, అవి ఎక్కడున్నాయి, తరువాతి వారం రోజుల్లో వచ్చే కోర్సులేమిటో తెలుస్తాయి. ఈ పోర్టల్లో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలో అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ నమోదు చేస్తే సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. తరువాత వచ్చే వివరాల్ని నమోదు చేస్తే రెజ్యూమే వస్తుంది. పోర్టల్లో పౌరుడు, ఉద్యోగార్థులు, విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రం, అంచనా కేంద్రం, శిక్షకులు, అడ్మినిస్ట్రేటర్ విభాగాలుగా లాగిన్లు ఉంటాయి. నైపుణ్య కోర్సుల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. అన్ని రకాల శిక్షణా వివరాలు పోర్టల్లో ఉంటాయి. కావలసిన రంగాన్ని ఎంచుకుంటే దానికి సంబంధించిన నైపుణ్య కళాశాలలు, కేంద్రాలు ఎక్కడున్నాయో కనిపిస్తాయి. అభ్యర్థి అక్కడకు వెళ్లి నచ్చిన కోర్సులో చేరొచ్చు. కోర్సు ప్రారంభం, ముగింపు, అర్హతలు, ఏ వయసు వారికి జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్వర్క్లో అది ఏ స్థాయి శిక్షణ వంటి వివరాలు ఉంటాయి. వీటి వద్ద దరఖాస్తు చేసుకునేందుకు ఐచ్ఛికం ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మిగతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నైపుణ్య శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు నేర్చుకున్న నైపుణ్యాల్ని ఏఐ ద్వారా మదింపు చేస్తారు. అభ్యర్థి ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాన్ని మదింపు చేస్తుంది. ఉద్యోగావకాశాలు విభాగంలోకి వెళితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ రంగాలు, విభాగాల్లో ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో పోర్టల్లో కనిపిస్తాయి. అభ్యర్థి ఏదైనా విభాగాన్ని ఎంచుకుంటే దానికి అవసరమైన విద్యార్హతలు, అనుభవం, వయస్సు, ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం తదితర వివరాలు స్క్రీన్పై వస్తాయి. వాటిల్లో ఆసక్తి మేరకు ఎంచుకోవచ్చు. ఉద్యోగాలు కల్పించే సంస్థలు, ఉద్యోగులు అవసరమైన కంపెనీలు ఈ పోర్టల్లో నేరుగా తమ వద్ద ఖాళీల వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీంతో అటు నిరుద్యోగ అభ్యర్థులతో ఇటు అవసరమున్న కంపెనీల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. కంపెనీలు పాన్ కార్డు ద్వారా ఈ పోర్టల్లో నమోదు చేసుకుని పూర్తి వివరాలు నమోదు చేయొచ్చు.